పితామహ, అవినాశి, నిర్గుణుడు, అచ్యుతుడు, అవ్యయుడు అయిన ఆదిపురుషుని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలని ఉంది. దర్శనానుభవం పొందిన వాడవు, వివరించి చెప్పు. త్రిగుణాత్మకమైన ఆదిపరాశక్తిని మీరు వీక్షించారు. నిర్గుణ స్వరూపిణి సగుణ రూపంలో ఎలా ఉంటుంది? ఆ పురుషుడు ఎలా ఉంటాడు? శ్వేతద్వీపంలో నేననగా మిగతా మహర్షులనగా వేల సంవత్సరాలుగా మళ్ళీ తపస్సులు చేస్తూనే ఉన్నాం. కానీ ఇంతవరకు పరమాత్మ దర్శనం మాకు లభించలేదు. మీకు సిద్ధించింది. ఎంతటి మహాభాగ్యం అది! పద్మసంభవ, దయచేసి నా సందేహం తీర్చు. నిర్గుణ, నిర్గుణుడు ఎలా ఉంటారో వివరించు. చతుర్ముఖుడు 4 వైపులా చిరునవ్వులు చిందించాడు. వాత్సల్యంతో నికిసలాడే చూపులతో నారదుణ్ణి కౌగిలించుకున్నాడు. మృదువుగా బదులు పలికాడు. నారద మహర్షి, నిర్గుణ స్వరూపం కంటికి కనిపించదు. యదృశ్యం తన్నస్యం కనుక అది ఆరూపం. అందుచేత నిర్గుణులు కేవలం జ్ఞానగమ్యులు. మహామునీశ్వరులకు భావనీయులు. ప్రకృతి పురుషులు అనాథ నిధులని తెలుసుకో. అనాది నిధనులని తెలుసుకో. అంటే ఆది అంతము లేనివారు. అవిశ్వాసంతో అభిగమ్యులు. అవిశ్వాసంతో ఎవరికి ఎప్పుడు అందరు. అనాది నిధనౌ విద్ధి సదా ప్రకృతి పురుష విశ్వాసేనాభిగమ్యౌతౌ నా విశ్వాసేన కర్హిచేత్. సర్వప్రాణికోటిలోనూ కనిపించే చైతన్యమే ఆదిశక్తి, ఆదిపురుషుల తత్వం. అది తేజస్సు వివిధ రూపాలుగా సర్వత్రా వ్యాపిస్తుంది. అది నిత్యం. ఆ జంటలేని వస్తువు ఈ సంసారంలో లేదు. సర్వప్రాణికోటిలోనూ మిశ్రీభూతులై, ఏకరూపులై, అవ్యయులై, నిర్గుణులై, నిర్మలులై, చిదాత్మలై ఉంటారు. పరాశక్తియే పరమాత్మ, పరమాత్మయే పరాశక్తి. ఏమీ భేదం లేదు. ఈ సూక్ష్మం ముందు తెలుసుకో. యా శక్తి పరమాత్మాసౌ యోసౌ సా పరమసుత్మతా అంతరం నైతయోహ కోపి సూక్ష్మం వేద చ నారద. సర్వశాస్త్రాలను అభ్యసించిన, సాంగోపాంగంగా సర్వవేదాలను అధ్యయనం చేసిన వైరాగ్యం లేనిదే ఈ సూక్ష్మం ఎవరికీ తెలియదు. ఈ స్థావ రజంగమాత్మకమైన విశ్వమంతా అహంకారకృతమే కదా, అంటే సగుణమే కదా. మరి నిరహంకారమైన నిర్గుణతత్వాన్ని ఈ సగుణులు కన్నులతో చూడగలగటం సాధ్యమయ్యే పనేనా? 1000 సంవత్సరాలు కాదు, కల్పశతాలు ప్రయత్నించినా కుదురుతుందా? పైత్య ప్రకోపంతో ఉన్న జిహ్వకు రుచులు తెలిసేనా? కళ్ళకలకవాడికి చూపు ఆనేనా? సగుణమైన చేతస్సు నిర్గుణాన్ని తెలుసుకోలేదు. చేతస్సు అహంకార సముద్భూతం. అది తానంత తాను నిరహంకారం కాజాలదు. ఈ గుణ సంబంధ విచ్ఛేదం జరగనంత వరకు ఆ దివ్య దర్శనం లభించదు. చిత్తాన్ని నిరహంకారం చేసుకోగలిగినప్పుడు ఆ మహావిరాగులు ఆ దర్శనాన్ని పొందగలుగుతారు. యావన్న గుణ విచ్ఛేదస్థావత్థ దర్శనం కుతః తం పశ్యతి తదా చిత్తే యదహంకారవర్జితః. పితామహ, 2 సందేహాలు తీరాయి. అయితే ఆ నిరహంకార స్థితిని పొందటం ఎలాగా? అహంకారం త్రిగుణాత్మకం అన్నావు. ఆ గుణాలు ఏమిటి? ఒక్కటొక్కటిగా వాటి తత్వం తెలియజెప్పు. వాటిని తెగతెంపులు చేసుకోవటం ఎలాగా? ఆ మార్గం ఉపదేశించు. నారద, గడ్డు ప్రశ్న వేశావు. నీ జిజ్ఞాసకు మెచ్చి వివరిస్తున్నాను, విను, ఆలకించు. సత్వరజస్తమో గుణాలు మూడింటికి 3 శక్తులున్నాయి. సాత్వికానిది జ్ఞానశక్తి, రాజసానిది క్రియాశక్తి, తామసానిది ద్రవ్యశక్తి అంటే అర్ధశక్తి. సాత్వికస్య జ్ఞానశక్తి, రాజసస్య క్రియాత్మికా, ద్రవ్యశక్తిస్తామసస్య తిస్రచ్చ. అవి చేసే పనులు ఏమిటో ఎలా ఉంటాయో తెలుసుకో. తామసమైన ద్రవ్యశక్తి నుంచి శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనే పంచతన్మాత్రలు సముద్భవిస్తాయి. వీటిలో శబ్దగుణకం ఆకాశం, స్పర్శగుణం వాయువుది, రూపం అగ్నిది, జలం రసగుణకం, పృథ్వీది గంధగుణం. ద్రవ్యశక్తులు ఈ 10ంటికి తామస సర్గమని పేరు. రాజసమైన క్రియాశక్తి నుంచి శ్రోత్ర
త్వగ్ర సనాచక్షురాఘ్రణాలు 5 ఇంద్రియాలు ఆవిర్భవిస్తాయి. ఇవి జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు మరొక 5 ఉన్నాయి. వాక్పాని పాదపాయు గుహ్యాలు. ఇవి కాక ప్రాణపాన వ్యాన సమానోదాన వాయువులు 5 ఉన్నాయి. ఈ 15ంటికి రాజస సర్గం అని పేరు. క్రియాశక్తిమయాలైన ఇవి సాధనాలు. చిదనువృత్తి వీటికి ఉపాదానం. చిత్ అంటే ఇక్కడ జ్ఞానశక్తి. సాత్వికమైన జ్ఞానశక్తి నుంచి దిక్కులు వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినులు ఆవిర్భవించారు. వీరు జ్ఞానేంద్రియాలకు అధిష్టాన దేవతలు. బుద్ధి మొదలైన అంతఃకరణ చతుష్టయానికి చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, క్షేత్రజ్ఞుడు అనే 4 అధిదేవతలు. వీరే కీలాధిష్టాతృ దేవతలు. మనసుతో కలిపి ఇవి మొత్తం 15. ఇది సాత్విక సర్గం. పరమాత్మకు స్థూల సూక్ష్మ భేదాలు 2 ఉన్నాయి. జ్ఞానరూపం మాత్రం నిరాకారమే. సాధకుడి ధ్యానాదులకు ఉపకరించేది స్థూల రూపం, లేదా ధ్యానాదులకు సాధకం స్థూల రూపం. ఈ పేర్కొన్న తామస రాజస సర్గాల సంసర్గంతో స్థూల శరీరం ఏర్పడుతుంది. అంటే 5 తన్మాత్రలు, 10 ఇంద్రియాలు, 5+5 5+5 పంచ ప్రాణాల సంసర్గం. దీనినే పంచీకరణం అంటారు. అది తెలిస్తే భూత సముద్భవ తత్వమంతా నీకు బోధపడుతుంది. సృష్టమై ఉన్న పంచభూతాలను విడదీసి ముందుగా రస తన్మాత్రను స్వీకరించి అది జలం అయ్యేట్టు మనసులో సంకల్పించాలి. ప్రథమం రస తన్మాత్రాముపాదాయ మనస్యపి కల్పయేచ్ఛ తథా తద్వై యథా భవతి చోదకం. అందులో విడివిడిగా మిగతా భూతాల అంశాలను కలిపి మనస్సును చైతన్యాన్ని అమరిస్తే నేనవుతాను. స్థూల శరీరం భూత తన్మాత్రల యోగం వల్ల ఇలా బ్రహ్మాండం ఏర్పడింది. ఇందులో విశేషాధారం అభిమానం ఉండటం చేత ఆదినారాయణుడు భగవానుడయ్యాడు. భూతాంశలు అన్నీ ఇలా కలిసి ఘనీభవించి వాటి గుణాలతో దేనికదిగా వృద్ధి పొందుతాయి. బిడ్డ, ఇంకా విశేషాలు చెప్తాను విను. ఆకాశం కేవలం శబ్దగుణకం. వాయువుకి శబ్దస్పర్శలు 2 ఉన్నాయి. అగ్నికి శబ్దస్పర్శ రూపాలు ఉన్నాయి. జలానికి శబ్దస్పర్శ రూప రసాలున్నాయి. పృథివీకి ఇవి 4 కాక గంధంతో కలిపి 5 గుణాలు ఉన్నాయి. స్థూల రూపంగా బ్రహ్మాండోత్పత్తి వీటితో ఇలా జరుగుతుంది. అంశభేదాలు కారణంగా 84 లక్షల జీవజాతులు ఏర్పడ్డాయి. దీనిని మొత్తం కలిపి స్వర్గము అంటారు. నారద, నీ ప్రశ్నలలో చాలా మట్టుకు సమాధానాలు చెప్పాను. సందేహాలు చాలా వరకు తీరి ఉండాలి. ఇంకా గుణాల రూప సంస్థను వివరిస్తున్నాను, తెలుసుకో. సత్వం అనేది ప్రీత్యాత్మకం. సుఖాల నుంచి ప్రీతి జనిస్తుంది. దీనిని సాత్విక ప్రీతి అంటారు. రుజుత్వం, సత్యం, శౌచం, శ్రద్ధ, క్షమ, ధృతి, దయ, లజ్జ, శాంతి, సంతోషం వీటి వల్ల సత్వ ప్రతీతి జరుగుతుంది. అది నిశ్చలంగా ఉంటుంది. ధర్మం పట్ల ప్రీతిని కలిగిస్తూ మంచి పట్ల శ్రద్ధను పెంపొందిస్తూ అశ్రద్ధను నిత్యము నివారిస్తూ ఉండటం సాత్విక శ్రద్ధ లక్షణం. దీని రంగు తెలుపు. తత్వాన్ని తెలుసుకున్న మునులు శ్రద్ధను కూడా 3 రకాలుగా విభజించారు. రాజసిక శ్రద్ధ రక్తవర్ణంలో ఉంటుంది. ఇది అద్భుతావహం, అప్రీతికరం. అప్రీతి అనేది దుఃఖ యోగం వల్ల జనిస్తుంది. ద్వేషం, ద్రోహం, మాత్సర్యం, స్తంభం, అలసత్వం, ఉత్కంఠ, నిద్ర ఇత్యాదుల వల్ల రాజస ప్రతీతి జరుగుతుంది. మానము, మదము, గర్వము ఇవన్నీ దాని లక్షణాలు. రక్తవర్ణం రజః ప్రోక్తం అప్రీతికరం అద్భుతం అప్రీతిర్దుఃఖయోగత్వాద్భవత్యేవ సునిశ్చిత. ఇంకా 3వది తామసిక శ్రద్ధ ఎలా ఉంటుందంటే దాని రంగు నల్లటి నలుపు. మోహాన్ని, విషాదాన్ని కలిగిస్తుంది. అలసత్వం, అజ్ఞానం, నిద్ర, దైన్యం, భయం, వివాదశీలం, కార్పణ్యం, కుటిలత్వం, రోషం, వైషమ్యం, అతినాస్తిక్యం, పరదోషానుదర్శనం వీటి వల్ల తామస ప్రతీతి జరుగుతుంది. పరులకు తాపాన్ని కలిగించటం దీని ప్రధాన లక్షణం. ఈ 3 సత్వాన్ని ప్రకాశింపజేయాలి, రజోగుణాన్ని నియంత్రించాలి, తమో గుణాన్ని సంహరించుకోవాలి. ఇది శుభం కోరుకునేవారు తప్పకుండా చేయాలి. సత్వం ప్రకాశితవ్యం నియంతవ్యం రజస్సదా
సంహర్తవ్యం తమః కామం జనేన శుభమిచ్చత.